అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకొని ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్న అభ్యర్థి ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజుకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో మంచి మెజార్టీతోటి ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు గారు గెలవాలని, దానికి మీ అందరూ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవటం కోసం మనందరం నెక్స్ట్ 45 డేస్, నెక్స్ట్ 45 రోజులు కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిస్థితి ప్రత్యేక పరిస్థితి, మీకు అందరికీ తెలిసిన పరిస్థితి. ఇక్కడ గత 5 సంవత్సరాల్లో 2019 ఎలక్షన్లో త్రుటిలో ఓడిపోయినా సరే నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జిగా ఉండి కేకే రాజు సేవలు ఏ విధంగా అందించారో మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. అదే కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి సాధన కోసం ఏ విధంగా గత 5 సంవత్సరాలు పనిచేస్తున్నారో అదే ఆదర్శంగా తీసుకొని మీ శాసనసభ్యుడిగా మీ ముందుకు వస్తున్న కేకే రాజు కూడా ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందించడంలో కానివ్వండి, ఉత్తర నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ గణనీయమైన సేవలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ ఇన్ఛార్జిగా ఉండే ఈ సేవలు అందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి కూడా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో నిరంతరము పార్కులో అభివృద్ధి చేయాలని కానివ్వండి, ఆ ప్యారలల్గా హైవేకి ప్యారలల్గా రోడ్డు శాంక్షన్ చేయించట్లో కానివ్వండి, అదేవిధంగా మాల్ సౌత్ ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ మాల్ నార్త్ నియోజకవర్గంలోనే మీ నియోజకవర్గంలో వచ్చే విధంగా కృషి చేయటంలో కానివ్వండి, అన్నిట్లో కూడా కేకే రాజు పాత్ర ఉంది. దానికి కారణం ఆయన చిత్తశుద్ధితో చేస్తాడు కాబట్టి ఆ ఫలితాలు కూడా మీకు అందే విధంగా, ప్రజలకు అందే విధంగా చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న పరిస్థితిలో ఇందాకలే అన్ని విషయాలు పెద్దలందరూ కూడా మాట్లాడారు. మన ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా మేలైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేయటంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నారో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచించేలా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి చేయటం కోసం గ్రామ సచివాలయాల నిర్మాణం చేయటం కానివ్వండి, వార్డు సచివాలయాల నిర్మాణం చేయటం కానివ్వండి, హెల్త్ క్లినిక్స్ పెట్టడం కానివ్వండి, పేదవాడికి నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తేవటమే కాకుండా వాళ్ళకి ఉచితంగానే విద్య, వైద్యం వాళ్ళ ఇంటికి అందే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా అయితే ఆరోగ్యం, విద్యపై దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పుకోదగ్గది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు విద్యార్థుల కోసం ఉచిత ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి వాళ్ళకి ఉచిత విద్య అందించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ లాంటి పథకము, 108 లాంటివి పెట్టి దేశానికే ఒక ఆదర్శంగా నిలిచారు. ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా నాణ్యమైన విద్య అందించడమే కాకుండా అమ్మఒడి లాంటి పథకం పెట్టి విద్య చదువుకునే వాళ్ళందరికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా
చేయాలని చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నాణ్యమైన విద్య ఇచ్చే దాంట్లో భాగంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించడం కానండి, విద్యా దీవెన, వసతి దీవెన, అన్ని పిల్లకాయలు స్కూల్కి వెళ్ళే పిల్లకాయలకి బ్యాగులు, స్కూల్స్, మధ్యాహ్నం భోజన వసతులు అన్నీ ఇట్లా ఈ విధంగా విద్యారంగంలో పెరుమార్పులు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్య రంగంలో కూడా పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడం కోసం ప్రతి ఇంటికి వైద్యం అందించే విధంగా ఈ మధ్యనే గత 6 నెలల్లో జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో పేదవాడికి అన్ని వైద్య పరీక్షలు చేయించి ఉచితంగానే మందులు ఇచ్చే కార్యక్రమం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి డాక్టర్ చెక్ చేసి మందులు ఇచ్చే విధంగా కూడా రాష్ట్రంలో చర్యలు తీసుకున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉంటాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేశామో చూసాం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం తడ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న కోస్టల్ ఏరియాను ఉపయోగించుకొని పోర్టులు నిర్మాణం చేయాలని ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి నిర్మాణం చేయటం అని ఆలోచన చేయటమే కాకుండా సుమారుగా ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా 3 పోర్ట్స్ నిర్మాణం జరుగుతున్నాయి. అదేవిధంగా 4వ పోర్టు, ప్రైవేట్ పోర్టు కూడా కాకినాడ దగ్గర నిర్మాణం జరుగుతుంది. త్వరలో రాబోయే రోజుల్లో ఒక నెల 2 నెలల్లో అయితే ఎలక్షన్ అయిపోయే లోపలే 2 పోర్టులు నిర్మాణం కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి వచ్చే కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో ఈరోజు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నాం. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్, కోస్ట్లో ఉన్న 900 కిలోమీటర్ల కోస్ట్లో మత్స్యకార సంపదను పెంచుకునే దానికోసం 10 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా గత ప్రభుత్వాలు ఏవి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కానీ ఆలోచన కూడా చేయలేదు. కేవలం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్పుడు కూడా అధికారంలోకి వచ్చింది ఈ 3 పార్టీలు కలిసి కూటమిగానే అధికారంలోకి వచ్చారు. ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చినాక 2014 నుంచి 19 వరకు హామీలు అమలు చేయక రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసి మళ్ళా ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మళ్ళా 3 పార్టీలు కలిసి మన ముందుకు వస్తున్నారు. మళ్ళా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మళ్ళా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తారు, మోసం చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి మనందరం ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఈ రోజు నుంచి 45 రోజులు విశాఖ నగరంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నేను చేసే విన్నపం, పార్లమెంట్ అభ్యర్థిని, అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలంటే మన 5 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేశారనేది చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మా ముఖ్యమంత్రి గారిని మళ్ళా ఆశీర్వదించండి, మద్దతు ఇవ్వండి. ఆ సందర్భంగా రేపు జరగబోయే మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా విశాఖ నార్త్ నుంచి కేకే రాజుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఏయించి గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి మనం అభ్యర్థించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందున్న బొత్స ఝాన్సీ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని, ఓటు వేయించి గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి పోయి మనం అభ్యర్థన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.